శ్రీకేయులకు నమస్కారం. కడప జిల్లా కమ్మలమడుగు నియోజకవర్గంలో సునపరాళ్లపల్లె కన్నెతీర్థం దగ్గర ఉక్కు పరిశ్రమ స్థాపనకై గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము శంకుస్థాపనలకు భూమి పూజలకే పరిమితమై రాయలసీమ ఉక్కు పరిశ్రమ కడప జిల్లా కలగానే మిగిలిపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ కంపెనీలతో మాట్లాడి ఉక్కు పరిశ్రమను ఎటువంటి పరిస్థితుల్లో 2028 నాటికి పూర్తి చేయాలని మంచి సంకల్పంతో రాష్ట్రంలో జరుగుతున్న ఇండస్ట్రియల్ అభివృద్ధిలో భాగంగా ఇండస్ట్రియల్లో వెనకబడిన కడప జిల్లాను కొప్పర్తి ఇండస్ట్రీ హబ్ గాని ఈ రోజు మనకు జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉన్న అన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు అయితేనేమి, థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అయితేనేమి అవి చేస్తూ విండో పవర్ కోసము 2000 ఎకరాలు భూమిని గ్రీన్ ఎనర్జీ వాళ్ళకు ఒప్పించి పెద్ద పరిశ్రమను స్థాపించేదానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు రేపు 3వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు భూమి పూజ చేసేదానికోసము, అంటే భూమి పూజ అంటే పన్నులు కాంట్రాక్టర్ ఒప్పించి త్వరగతిన పూర్తి చేసేదానికోసమని రావడం జరుగుతూ ఉంది. దాన్ని అడ్డుకోవాలని వైఎస్ఆర్సీపీ కడప జిల్లా నాయకులు రవీంద్రనాథ్ రెడ్డి వాళ్ళ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే, మైదుగురు మాజీ ఎమ్మెల్యే, పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, జమ్మలమడుగు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, అంజద్ బాషా డిప్యూటీ సీఎం, మాజీ సీఎం ఏం చేస్తున్నారు? 5 ఏళ్ళు ఏం చేస్తున్నారు? 2 సార్లు మీరు భూమి పూజ చేయించినారు. మీ ప్రభుత్వం ఉన్నది 5 సంవత్సరాలు. కాంపౌండ్ కూడా కట్టినారా? అంతో ఎంతో చేసిన పనికి బిల్లులను ఇచ్చినారా? ఈ రోజు 3500 కోట్ల రూపాయలతో పని మొదలు పెట్టి యాక్సెస్ రోడ్లు అయితేనేమి, 4 వరుసల రోడ్లు అయితేనేమి, దానికి కావాల్సిన కరెంటు ఉత్పత్తి అయితేనేమి, మనకు గండికోట నుంచి 2 టీఎంసీ నీళ్లు అయితేనేమి, ఇవన్నీ కేటాయింపులు చేసి పెట్టుబడిదారులను పిచ్చుకొని వచ్చి పెట్టుబడి పెట్టించి రాయలసీమకు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి చంద్రబాబు నాయుడు కూడా వస్తుంటే దాని క్రెడిట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి పోతుందని, మేము కూడా కొంత దొంగతనం చేయాలని క్రెడిట్ ను మేము దాక్కోవాలనే దురుద్దేశంతో ఈ రోజు జమ్మలమడుగులో ఈ డ్రామాలన్నీ చేస్తా ఉన్నారు. మీ అందరికి సిగ్గుగా ఉండాలా? రాయలసీమలో పుట్టి మీరు రాయలసీమ గడ్డ మీద ఎమ్మెల్యేలై మినిస్టర్లై తెలియదా మీకు? జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా వాడే. కడప జిల్లాకు ఏదైనా చేసుకోవాలా మనం అనేది తెలియదా? ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కడప జిల్లాలో చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి మనకు ఎన్నో రకాలైన యాక్సెస్ రోడ్ల విషయంలో కానీ, ఫ్యాక్టరీలో ప్రారంభోత్సవం కానీ, కొప్పర్తి ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం కానీ డబ్బులు తీసుకొని అభివృద్ధి చేస్తా ఉంటే మీరు ఏం చేయాలని? ఇప్పుడు మళ్ళా నిలుపుదల చేయాలనే, అడ్డగించుకోవాలనే? మీరు ఎన్ని రకాలుగా అడ్డగించుకోవాలో అన్ని రకాలుగా అడ్డగించుకోవాలని ప్రయత్నం చేస్తారు. రైతులకు చెప్పి కోర్టులలో దావాలు ఇచ్చినారు, కేసులు ఇచ్చినారు. అన్నింటినీ అధిగమించి ఈ రోజు మొదటి దశ పనులు ప్రారంభం చేసి 2028 నాటికే ఉత్పత్తి మొదలు పెట్టాలనే ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తా ఉంటే మీరు ఈ మాదిరిగా చిత్తశుద్ధి లేకుండా రాయలసీమ ద్రోహులుగా నిలబడిపోయేదానికి ప్రయత్నం చేస్తున్నారని పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. ప్రజలు ఊరుకుంటే వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. మనకు రావాల్సిన ప్రాజెక్టు దాని గురించి రాయలసీమకు కావాల్సిన అగ్రికల్చర్ హబ్బు చేయాలని 1,00,000 కోట్లతో అగ్రికల్చర్ హబ్బు చేయాలని ప్రకటించడం జరిగింది. దాంట్లో 40,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రోజు హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు కూడా వచ్చి చెప్పడం జరిగింది. 40,000 కోట్ల రూపాయలు నీకు డబ్బులు రాయలసీమకు వస్తా ఉంటే మీరు ఏం చేసినారు? కడప జిల్లా వాళ్ళవి జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడు మీకు తెలియదా? మీరు అధికారంలో లేరా? 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నారు. 14 నుంచి 24 వరకు గవర్నమెంట్ లో ఉన్నారు. ఎక్కడన్నా రాజధాని వద్దన్నారు. ఆ రోజు 3 రాజధానులు అన్నారు. న్యాయ రాజధాని కర్నూలు కడతామన్నారు. రాయలసీమకు న్యాయం చేస్తామన్నారు. చేసినారా? మీ అన్ని అబద్ధ మాటలని జరగకుండా ప్రజలు మీకు బుద్ధి చెప్పినారు. 11 సీట్లకే పరిమితం చేసినా ఇంకా మీరు డ్రామాలు ఆడుతున్నారు. ఆ డ్రామాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే ఎలక్షన్ లో మీరు అనుకునేటన్ని ఏం జరగవు. మీరు దౌర్జన్యాలు చేసి దొమ్మి చేసి మీరు ప్రజల్లో ఏదో మేము పోరాటం చేస్తామని అనిపించుకోవాలని ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారని చెప్పి నేను ప్రజలకు మీకు తెలియజేస్తున్నాను. ఇటువంటి పనులు చేసే చట్టం ఏం ఊరుకుండదు, ప్రభుత్వాలు ఏం ఊరుకుండవు. మీరు ఎన్ని అడ్డంకులు చేసినా ప్రభుత్వం చేసే పని తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేసే పని ఖచ్చితంగా చేస్తారు. రాయలసీమ అభివృద్ధి చేస్తారు. అందరినీ నిరుద్యోగులను చదువుకునే వాళ్ళందరినీ తరాల వాళ్ళను వాళ్ళ భవిష్యత్తు కోసం కష్టపడి పనిచేస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ దీనిపైన చర్యలు తీసుకొని అభివృద్ధికి ఎవరైతే అడ్డపడుతున్నారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకొకసారి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే వాళ్లకు బాగుండదని, తెలుగుదేశం పార్టీ కూడా మీకు అడ్డగించుకునే ప్రయత్నం చేస్తాదని, మీరు కావాల్సిన సౌకర్యాలు లేకుండా చేసేదానికి ప్రయత్నం చేస్తే అభివృద్ధిని అడ్డుకుంటామంటే మాత్రం ప్రజలు ఊరుకుంటారని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరీ ఊరుకున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో
ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.